నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన వీడియోలో మల్లన్న స్వామి పూజ అండి. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే డిసెంబర్ 14th నుంచి సత్యాన్ని కూర్చోబెడతారు. మల్లన్న పూజ చేసేటోళ్ళకైతే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అదే పూజ అండి. అది కొందరు కొమరెల్లికి పోనోళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే మల్లన్నకు పూజ చేసుకుంటారు. అదేవిధంగా అట్లా బోనం చేసి బియ్యం పోసి మొత్తం పూజ చేసుకుంటారు. ఇది వచ్చి మా చిన్నత్తోళ్ళ ఇంట్లో ఆల్రెడీ మీరు 2-3 వీడియోలలో మా అత్త వాళ్ళని చూసి ఉండొచ్చు. అదే అత్తయ్య వాళ్ళు నిన్న సండే కదా, ఈరోజు సండే కదా, ఈ సండేకి చేస్తున్నారు. లాస్ట్ సండే అనుకున్నారు, కాలేదు. ఈ సండే అనుకొని ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిస్తే ఇక మల్లన్న పూజ చేసిండండి. చేసినప్పుడు బోనము ప్లస్ అయ్యవారికి బియ్యము ప్లస్ ఇంట్లో అవన్నీ చేసిర్రు. మీకు డౌట్ రావచ్చు ఏంటిదంటే, ఇవి ఎట్లా చేసుకుంటారంటే దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇక మా అత్త మా పిన్ని అందరికీ కంకణాలు చేసింది. ఇది మల్లన్న దేవునికి మేము ఎవ్రీ ఇయర్ మా వద్ద ఉపవాసం చేస్తుంది. 7 days 7 weeks చేసుకుంటాము. నెల రోజుల వరకు 7 వారాలు చేస్తాము. వేసిన సంది మా వాళ్ళు బియ్యం పోస్తారు మల్లన్న దేవునికి. చాలా నిష్టగా బోనం వేసుకొని మంచిగా అందరం కలిసి అందరి గల్లీలో వాళ్ళందరిని పిలుచుకొని మా వద్నే అందరు వస్తారన్నమాట. మా వాళ్ళందరితో పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెడతాము, వాయినాలు ఇచ్చుకుంటాము. ఇవన్నీ చేసుకోవడానికి ఇక మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే సరిపోతుంది. ఇంకా మా పెద్ద వదిన ఆమెను అన్ని విధాలా చేస్తూ ఉంటాయి. మాకు చెప్పడం కూడా మా వదిన వల్ల మేము అన్ని చాలా నేర్చుకున్నాం. అదిగో మా చిన్న వదిన. ఇక పూజ అంతా అయిపోయాక ఆరతి ఇస్తారండి. ఆరతి ఇది మళ్ళీ ఇంటికి దేవుని రూమ్ డోర్ ఉంటుంది కదా, అయ్యవారికి ఇక డిష్ లాగా మామూలుగా అందరి దేవుళ్ళకి నాన్ వెజ్ ఎక్కుతుందిగా, ఈ దేవుడికి నాన్ వెజ్ ఎక్కది. ఓన్లీ పచ్చి పులుసు కూరగాయలు అంటే మీన్స్ కొమరెల్లి పోయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, అది ఎక్కుతుంది. ఇక మత్త ఏం చేస్తుంది, అదే దేవుని డోర్కి ఉంటుంది కదా, దానికి డిష్ తీసి గుమ్మడికాయ కొడుతుంది. గుమ్మడికాయ కొట్టినాక నిజం చెప్తున్నా, లిటరలీ ఈ దేవుడి దగ్గరికి పోతే పసుపు చాలా ఎక్కుతుంది. కుంకుమ కన్నా ఈ దేవుడికి పసుపు చాలా ఎక్కుతుంది. ఇక చెప్తున్నా కదా, ఆడేమనుకుంటే అవైతే అని అంటారు. నేను కూడా ఒకటి అనుకున్నా, దేవుడి దయ వల్ల సక్సెస్ అయ్యి మనం మంచిగా అయితే నేను కూడా ఆ రోజు ఏమైందో మీకు చెప్తా. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, దేవుని కూడా ఇలా కొబ్బరి చెట్టు ఎందుకు పెరిగిందా? అది కాదండి, మనం కొబ్బరికాయ మామూలుగా పీచు కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక చెంబులో వాటర్ పోసి పెట్టుకుంటే మధ్య వాళ్ళకి అట్లా ట్రీ వచ్చింది, అట్లా చెట్టు పెరిగింది. ఇక అట్లాగే లోపల అయిపోయాక మళ్ళీ బయట వచ్చింది. మనం గుర్తుపట్టొచ్చాక షార్ట్ వీడియోలో ఉంది. మా తాతమ్మ అంటే మా పిల్లలకి తాతమ్మ ఈ దేవుడికి 5 రకాల ప్రసాదాలు ఎక్కుతాయండి. శనగలు, పెరుగన్నం, పరమాన్నం, మళ్ళీ ఇంకా పులిహోర, వడలు కూడా వేసిండ్రు. ఈ దేవునికి ఇట్లా నైవేద్యం పెట్టినాక ఇక అన్ని రకాల నైవేద్యాలు ఎక్కి ఇక దేవునికి పెట్టేసిండ్రు. పెట్టినాక మాకు మళ్ళీ తాంబూలాలు ఇచ్చిండ్రు. ఇక ఇవి మొత్తం ఇప్పుడు పోయి మా పిన్ని పోయి దేవుడికి నైవేద్యం పెడతారు చూడండి.